హాయ్ అండి, కోమల ఎస్ఆర్ఎస్. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే కదా. అందుకని ఈరోజు మనం చికెన్ పిక్కల్ తయారు చేసాం. ఇది డైలీ ఇంకా అన్నంతో మామూలుగా ఉండదు, డైలీ చికెన్ తినేయడమే కష్టం లేని పని కదండి. ఒక స్పూన్ తింటే చాలు మనకి ఆహా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనం దీనికి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి 50%. తర్వాత మనం ఆయిల్లో ఒక 50% ఫ్రై చేయాలి. ఆయిల్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వస్తే చికెన్ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పిక్కలు. అందుకని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోని 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, మళ్ళీ 2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ ఇంట్లో తయారు చేసినవేనండి, బయట కొన్నవైతే ఏం కాదు. ధనియాలు, జీలకర్ర పొడి, ఇంకా అన్ని దినుసులు కలిపి గరం మసాలా అయితే తయారు చేశాను. లాస్ట్లో కొంచెం మెంతి పొడి వేసాను. మెంతి పొడి చిటికెడు చాలు, ఎక్కువ వద్దు. వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ ఎందుకు ఎక్కువ వేయలేదంటే చికెన్ బాయిల్ చేసినప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసాను. దాని తర్వాత మనం లాస్ట్లో అన్నీ కలిపేసిన తర్వాత టేస్ట్ చూసి దాన్ని బట్టి వేద్దాం. మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయిపోతే తగ్గించలేం కదా, అందుకని. నెక్స్ట్ ఇందులో ఏంటంటే నేను 2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 8 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. సరిపోతుంది. కేజీకి 4 స్పూన్ చొప్పున నేను 8 స్పూన్ కారం తీసుకున్నాను. అది ఇందులో కలిపేసిన తర్వాత ఇంక కారం చాలండి, సరిపోతుంది. ఇదే ఘాటు ఎక్కువ, ఎందుకంటే మనం గరం మసాలా వేసాం, కారం వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఘాటు సరిపోతుంది. సాల్ట్ అనేది తర్వాత మనం చూసుకోవచ్చు చికెన్ మిక్స్ అయ్యాక. మిక్స్ చేసుకొని దీంట్లో ఒక చల్లగా అయిపోయిన తర్వాత కలిపేసిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లో ఒక 6 నిమ్మకాయలు బాగా వడగట్టాలండి. బాగా జ్యూస్ పిండేసి వడగట్టేసి అప్పుడు దీంట్లో మనం కలుపుకోవాలి. ఇది చికెన్ చల్లగా అయిన తర్వాత కలుపుకొని ఒక రోజంతా పక్కన పెట్టేసుకొని ఆ మరుసటి రోజు ఏ డబ్బాలైనా ఎత్తి పెట్టేసుకోవచ్చు. నేను నిమ్మకాయ పిండిన వీడియో మిస్ అయిపోయిందండి, అందుకనే ఇలా చెప్తున్నాను. ఇది ఇలాగా చల్లగా అయిన తర్వాత మనం నిమ్మకాయ పిండి తీసుకుందాం. ఇంకంతేనండి, రెడీ అయిపోయినట్టే. ఇది ఒక రోజంతా నైట్ బాగా ఊరితే బాగా పడుతుంది అనమాట చికెన్కి కారం గట్రాను. చికెన్ ఈ మాదిరిగానే వేపుకోవాలండి. అప్పుడే మన బూజు పట్టకుండా నీసు వాసన రాకుండా ఉంటుంది ఇలాగ వేపుకుంటే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా చికెన్ మరుసటి రోజు డబ్బాలో ఎత్తిపెట్టేశాను. ఎత్తిపెట్టిన తర్వాత కొంచెం గిన్నెలో ఇంకా జ్యూస్ గట్రా చికెన్ కొంచెం ఉండిపోయిందని అందులో కొంచెం అన్నం కలిపేసి మా పాపకు పెట్టాను. సూపర్గా ఉంది, అంతే ఘాటుగా ఉంది. అయినా చికెన్ పచ్చడి ఘాటుగానే ఉంటే బాగుంటుంది కదండి. మరి ఏమనుకున్నారు, అట్లా ఉంటుంది మరి మనతోని. మీరు టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.